ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలో రామగుండం 26వ డివిజన్ పరిధిలోని లక్ష్మీ గణపతి నగర్లో దాదాపుగా 2 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేయించడం పట్ల మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ ఇన్ఛార్జ్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా థ్యాంక్స్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి గెలిచిన మొదటి సంవత్సరంలోనే కాలనీలో 70% అభివృద్ధి పనులు పూర్తి చేయించడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను వివరించారు. భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రైజింగ్ అవుతుంటే తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో రామగుండం రైజింగ్ అవుతుందనడానికి నిదర్శనమే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం. అభివృద్ధికి అంబాసిడర్గా రామగుండం పునర్నిర్మాణ అభివృద్ధి ప్రదాతగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు గెలిచిన 1 ఇయర్లోనే స్థానిక పూర్వ 45 డివిజన్లోని 25, 26 డివిజన్లలో లక్ష్మీ గణపతి నగర్ వాసుల యొక్క సమస్యలు గెలవకముందు ఒకసారి తిరిగి చూసి గెలిచిన నెలలో మళ్ళొకసారి వచ్చి మాట ఇచ్చిండ్రు. మాట ఇస్తే తప్పనని మన అందరికీ తెలుసు మన రాజ్ ఠాకూర్ గారు. అందులో భాగంగా 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క కాలనీలో 70% పనులు పూర్తి చేయడం జరిగింది. అందుకు గాను వారికి ఎలా కృతజ్ఞత తెలియాలనే ఉద్దేశంతో ఇలా కాలనీ వాసులు స్వచ్ఛందంగా థ్యాంక్స్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అనే ట్రెండింగ్ స్టార్ట్ చేసిండ్రు. మేము విమర్శకులకు విమర్శించి సమాధానం చెప్పాం. వాస్తవాలు ప్రజల ద్వారా చూపించి కళ్ళున్న చూడలేని కబోది విమర్శకులకు ఇవి ప్రత్యక్షంగా చూయించి ప్రజల ద్వారానే మీకు సమాధానం చెప్తామనే కార్యక్రమానికి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి గురించి థ్యాంక్స్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అనే ట్రెండింగ్ స్టార్ట్ చేసినాం. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గుంపుల తిరుపతి, గోలి సతీష్, రంగు శ్రీనివాస్, లంబు సత్యనారాయణ రెడ్డి, చింతల రాజ్రెడ్డి, రఘుపతి, లక్ష్మణ్, సాంబమూర్తి, ఐలయ్య, రమేష్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.